హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోల్ ఆఫ్ సత్యభామ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు వచ్చేసి ఫ్రైడే 14th అనమాట. అలా డిన్నర్కి ప్లాన్ చేసాము. 2 days నుంచి అనుకుంటున్నాము, కానీ సడన్గా నిన్న మిస్టర్ ఏమన్నారంటే, నాకు కుదరదు, నాకు మీటింగ్స్ అవి ఉన్నాయి, నాకు లేట్ అయిపోతుంది వచ్చేపాటికి అన్నారు. అది సండే పోస్ట్పోన్ చేసుకుందాం అన్నారు. సరేలే అనుకున్నాను. ఇంకా సడన్గా నాకు ఇప్పుడే కాల్ చేశారనమాట, నేను వస్తున్నాను, ఒక హాఫ్ అన్ అవర్లో నువ్వు రెడీ అయిపోయి ఉండు అని చెప్పి. ఇంక ఇప్పుడు రెడీ అవ్వాలన్నమాట. నేను ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి నేను షేర్ చేసుకుంటాను మీతో. చూడాలి, డిన్నర్ చేసేసి మూవీకి అలా వెళ్ళాలనుకుంటున్నాము. చూడాలి, మధ్యలో ఏమైనా కాల్స్ వస్తే, పాప కొంచెం క్రాంకీ అయినా ఇలా ఏమైనా కాల్స్ వస్తే వచ్చేస్తాం డిన్నర్ చేసేసి. లేదు అది బాగానే ఉంది, యాక్టివ్గా మంచిగా వచ్చింది తినేసి అంటే అలా డిన్నర్ నుంచి మూవీ కూడా వెళ్ళాలనుకుంటున్నాము. వ్లాగ్ చేస్తాను, ఎక్కడికి వెళ్ళాను ఏంటి అనేది షేర్ చేసుకుంటా. మరీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు. అక్కడ ఉన్నది మిస్టరీ అనమాట. ఆయనకి పెద్దగా అంత నచ్చదు. సో ఆయన కంఫర్ట్ కూడా నాకు ఇంపార్టెంటే కదా. సో కుదిరినంత వరకు చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీసి మీతో షేర్ చేసుకుంటాను అనమాట. అంతే. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు వ్యాలంటైన్స్ డే? నా కామెంట్స్ రూపాన షేర్ చేసుకోండి. ఇప్పుడు నేను ఎలా రెడీ అవుతాను, నాకైతే ముందర ఏమనుకున్నా అంటే, ఇది ముందర నుంచే ప్లాన్ చేస్తున్నా అన్నాను కదా, అప్పుడైతే శారీ కట్టుకొని వెళ్ళాలనుకున్నాను. ఇప్పటి వరకు ఎప్పుడు రెస్టారెంట్స్కి కానీ అలా బయటకు వెళ్ళినప్పుడు మోస్ట్లీ నేను చీరలు కట్టను, డ్రెస్సెసే వేసుకుంటాను. కొత్తగా ట్రై చేద్దాం, చీర కట్టుకుందాం అనుకున్నాను. ఇప్పుడు సడన్గా చెప్పారు కదా, చూడాలి ఏం వేసుకుంటాను అనేది చూపిస్తాను. ఒక సింపుల్ గెట్ రెడీ విత్ మీ కూడా మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియోలోనే. చేశాను, వైట్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను ఈ పిక్ వీడియో ఏదైతే అది నా డ్రెస్ ఫుల్గా మీకు చూపిస్తాను. ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపోతాం. ఫ్రంట్ మిర్రర్ ఉంది, నేను దాంట్లో చూసుకోండి. అలా వెతుకుతుంటే ఈ డ్రెస్ కనిపించింది. చాలా మంత్స్ అవుతుంది ఈ డ్రెస్ తీసుకొని, కానీ ఇప్పటి వరకు వేసుకోలేదు. ఫైనల్గా ఈరోజు వేసుకుంటున్నాను అనమాట. చాలా ఇష్టంతో తీసుకున్నాను, పక్కన పెట్టేశాను, ఇంకా మర్చిపోయాను అనమాట. ఇలా సడన్గా ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏం వేసుకోవాలా అని ఒక డైనమాలో ఉంటాం కదా, అలాంటప్పుడు మీరు ఏం సెలెక్ట్ చేసుకుంటారు? నేనైతే వైట్ కానీ బ్లాక్ కలర్, ఈ 2 కలర్స్లో డ్రెస్సెస్ సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. మనం వెళ్ళే అవుటింగ్ని బట్టి డ్రెస్ ఉంటుంది. లైక్ ట్రెడిషనల్గా వెళ్ళాలి అంటే ట్రెడిషనల్ వేర్, వెస్ట్రన్గా వెళ్ళాలంటే వెస్ట్రన్ వేర్, అలా సెలెక్ట్ చేసుకుంటాను. మీరు అయితే ఎలా సెలెక్ట్ చేసుకుంటారో అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రూపాన నాతో షేర్ చేసుకోండి. ఇక్కడ చూసారా, నేను రెడీ అవ్వటం ఆలస్యం, మా పాప పెట్టేసుకుంటుంది అనమాట. ఇంకా నేను ఎక్కడికో వెళ్ళిపోతుంది, అమ్మ నన్ను వదిలేసి రెడీ అయిపోతుంది, నన్ను రెడీ చేయట్లేదని ఇంకా నా వెనకాలే తిరుగుతుంది. అలానే ఇంకా నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటుంది అనమాట, వచ్చి అటు ఇటు. నేను అటు పంపించడం, నేను మళ్ళీ వెనక్కి రావడం, ఇంక ఇదే రొటీన్ అయిపోతుంది. ఇంకా మేము ఇంకా రెస్టారెంట్కి కూడా వచ్చేసాము. ఇంకా ఇద్దరం డిసైడ్ అయిపోయి చిగురు రెస్టారెంట్ చూస్ చేసుకున్నాం అనమాట. ఇలా ఫుడ్ బ్లాగర్స్ అలా ఉంటారు కదా, అక్కడ చూసి ఓకే బాగుంటుందేమో, అసలు ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ టైం వెళ్తున్నాం ఈ రెస్టారెంట్కి. బాగుంది, అంబియన్స్ కానీ చాలా బాగుంది. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందన్నమాట. ఇదేంటంటే ఆల్కహాల్ అండ్ నాన్ ఆల్కహాలిక్ రెస్టారెంట్. ఇది చిగురు సౌత్ ఇండియన్ ఆల్కహాలిక్ రెస్టారెంట్. అంబియన్స్ అది వ్యాలంటైన్స్ డే కదా, సో మంచిగా ఫుల్ ఆఫ్ రెడ్ ఏమంటారు, బెలూన్స్ అండ్ రోజెస్, గ్రీనరీ, చాలా బాగుంది చూడటానికి. ఆ వైబ్ నిజంగా వ్యాలంటైన్స్ డే వైబ్ వచ్చేసింది అనమాట. రెస్టారెంట్కి ఎంటర్ అయినగానే ఫుల్ మ్యూజిక్ ఉండింది. ఇంకా లైక్ చిన్న చిన్న క్యూట్ మాటలు అవి షేర్ చేసుకునేదాన్ని. ఆ మ్యూజిక్ వల్ల నేను అవన్నీ పెట్టలేకపోతున్నాను. మొత్తం అంతా గ్రీనరీలో ఉంది. ఆ గ్రీనరీకి చక్కగా బెలూన్స్ అవి, ఆ రోజెస్ అవి యాడ్ అయ్యేపాటికి నాకు నచ్చింది, అంబియన్స్ అదంతా నచ్చింది.
ఈ రెస్టారెంట్ వచ్చేసేపాటికి జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఉంది. ఇక్కడ వ్యాలంటైన్స్ డే స్పెషల్ ఆఫర్ నడుస్తుంది. Feb 14th నుంచి Feb 17th వరకు 1 మాక్టైల్, 2 స్టార్టర్స్, 1 మెయిన్ కోర్స్, 1 డిజర్ట్. ఓవరాల్గా దీనికి ఎలా ఛార్జ్ చేస్తున్నారంటే 1500 అలా కపుల్ ప్యాకేజ్ లాగా ఛార్జ్ చేస్తున్నారనమాట. మేమైతే ఈ కపుల్ మెనూ సెలెక్ట్ చేసుకోలేదు, విడిగా ఆర్డర్ చేసామన్నమాట. చెప్పాను కదా ఫుడ్ బ్లాగ్స్ అవి చూసాను దీని రిలేటెడ్ అని, అవైనా ట్రై చేద్దాం అనుకున్నాం, కానీ అక్కడ అవి ఏమీ లేవు. మేమైతే ఏం ఆర్డర్ చేసామంటే కోడివేపుడు, మినపగాళ్ళు, మోసం కూర ట్రై చేసాము స్టార్టర్స్లో. నాకైతే కోడివేపుడు బాగా నచ్చింది, మీడియం స్పైస్తో, టేస్ట్ వైజ్ బాగుంది. గారెలు అయితే అస్సలు బాగాలేదు, నాకు అస్సలు నచ్చలేదు. అది అసలు ఫ్రై కూడా అవ్వలేదు అనిపించింది. కర్రీ బాగుంది, పెద్దగా ఆప్షన్స్ లేవన్నమాట. ఇప్పుడు 2-3 వెళ్తే ఓకే, కానీ ఫ్రెండ్స్ అందరం చాలామంది అలా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అలా ఎక్కువ మెంబర్స్తో వెళ్ళినప్పుడు ఎక్కువ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ట్రై చేయాలనుకుంటాం కదా, సో అలా ట్రై చేయడానికి లేదనమాట. చాలా తక్కువే ఉన్న ఆప్షన్స్, అండ్ మెనూలో ఉన్నాయి కూడా అక్కడ అవైలబుల్గా లేవు. అట్లా ఉంది. ఎవరైనా వెళ్ళాలనుకుంటే చూసి వెళ్ళండి. ఫుడ్ వైజ్, అంబియన్స్ అయితే బాగుంది, నాట్ సో గుడ్, ఓకే. ఫుడ్ కూడా అంతే, యావరేజ్గా ఉంది. ఇంకా మాక్టైల్స్లో అయితే మేము కుల్జా మాక్టైల్ ఒకటి అండ్ ఆరెంజ్ ఫ్లేవర్, ఈ 2 ఆర్డర్ చేసాము. నాకైతే కుల్కి మాక్టైల్ బాగా నచ్చింది. మెయిన్ కోర్స్ వచ్చేసేపటికి చిగురు కోడి పలావ్, క్వాంటిటీ ఎక్కువ ఇచ్చారనిపించింది నాకు. ఒక 3 మెంబర్స్ మంచిగా తినచ్చు అనిపించింది, మా ఇద్దరికి అది ఎక్కువ అయిపోయింది. ఇంకా డిజర్ట్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ స్విజ్లింగ్ బ్రౌనీ, అసలు చాలా బాగుంది. కానీ మామూలుగా అయితే స్విజ్లింగ్ బ్రౌనీతో మనకి హాట్ చాక్లెట్ సిరప్ కూడా వస్తుంది, ఇక్కడ అలా ఏమి ఇవ్వలేదు. ఓవరాల్గా బాగుంది. ఇంకంతే, చక్కగా ఫేవరెట్ డిజర్ట్తో మా డిన్నర్ డేట్ని కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట. ఇక్కడ నా నోరు కూడా కాలిపోయింది, అప్పటికి చెప్తున్నారు హాట్గా ఉంది చూసి తిను అని, మనకు ఆగదుగా ఆతృతి. తినేసాము, అయిపోయింది, నోరు కూడా కాల్చుకున్నాను అనమాట. ఇంకా పాప అయితే పడుకుందంట, సరే ఇంకా మూవీకి కూడా వెళ్ళొద్దాంలే అని చెప్పి ఇంకా మూవీకి స్టార్ట్ అయిపోయాం అనమాట. టండల్ మూవీకి వెళ్ళాం. ఈ మూవీ అయితే చాలా బాగా నచ్చింది నాకు, ఇంకొంచెంసేపు ఉంటే బాగుండు అనిపించింది అనమాట. ఎవరైనా చూడకపోతే తప్పకుండా చూడండి. ఇంకా మూవీ కంప్లీట్ చేసుకొని ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాము. ఇంక ఈ వీడియోని కూడా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అలానే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే నాకు కామెంట్ చూపాను, మీరు నాతో షేర్ చేసుకోవచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి, అంతే.